ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. సో ఈరోజు నేను మటన్తో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఈ కర్రీకి కావాల్సినటువంటి మసాలా రెడీ చేసుకుందాం. దానికి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు, చెక్క, లవంగం అండ్ ధనియాలు వేసుకుని అలా మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 2 ఉల్లిపాయలు పెద్దవి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. 2 చిన్న టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఇది 1/2 కేజీ మటన్కి చెప్తున్నాను. సో ఇప్పుడు అవి మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు పేస్ట్, అది వేసుకొని అది కూడా మంచిగా వేగాలి. ఎందుకంటే మనం ధనియాలు అవన్నీ పచ్చివే వేసాం కదా. సో అవన్నీ మంచిగా వేగి ఆ మసాలాలో ఉంటాయి కదా, అవి మంచిగా వేగి ఎలా తెలుస్తుందంటే అది ఆయిల్ చూసారా మంచిగా అది వేగి ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా ఉంటే ఇంకా వేగినట్టు. సో ఇప్పుడు కారం 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ సరిపడా ఉప్పు వేసాను. ఇవి కూడా మంచిగా చూసారా ఎంత మంచిగా వేగిందో, ఆయిల్ పైకి అట్లా తేలుతుంది. సో ఇప్పుడు మటన్ నీట్గా వాష్ చేసుకున్నటువంటి మటన్ వేసి ఒకసారి అలా తిప్పుకొని ఇది అసలు చాలా బాగా వస్తుంది, గ్రేవీ మంచిగా వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్, ఆ మటన్ మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేయటము. మిక్సీలో పేస్ట్ ఉంది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కొంచెం కడిగి అలా పోసాను వాటర్. సో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసాను. ఇంకా విజిల్ పెట్టేసి 15 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉంచాను విజిల్ కాకుండా. సో చూస్తున్నారు అసలు ఎంత మంచిగా రెడీ అయిపోయిందో, గ్రేవీ చూసారు ఎలా ఉందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది దోశల్లోకి, రైస్ అన్నింటిలోకి. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.